శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అఖిల భారత పద్మశాలి మహాసభలో ఏర్పాటు చేసిన చేనేత మగ్గం వేసిన రేవంత్ రెడ్డి. సుమన్ టీవీ యూట్యూబర్స్పై తిరగబడ్డ ఏజెన్సీ గిరిజన రైతులు. పుస్తెల తాడు తాకట్టు పెట్టి మరీ అప్పు తెచ్చి పంట వేశాం, మందు తాగి చావడమే తప్ప మాకు వేరే మార్గం లేదు అంటూ కంటతడి పెడుతూ మహిళ రైతు ఆవేదన. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు పోటెత్తిన ఎర్ర బంగారం. ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. కుప్పం కళాకారుడు పురుషోత్తం, రోహిత్ శర్మ మరియు కోహ్లీ చిత్రపటాలను నేలపై శాండ్ ఆర్ట్ అద్భుతంగా వేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే, విశ్వ హిందూ పరిషత్ కర్నూలు జిల్లా అధ్యక్షులు టీసీ మద్దిలేటి రాయచోటి హిందువులపైన అక్రమ కేసులు పెట్టిన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని తెలిపారు. విశ్వ హింద్ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పర్రే కోటేశ్వరరావు మీడియా మిత్రులకు రాయచోటి హిందువులపై అక్రమ కేసుల సంఘటన వివరిస్తున్నారు. విశ్వ హింద్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నందిరెడ్డి సాయిరెడ్డి మీడియా మిత్రులకు రాయచోటి సంఘటన వివరిస్తున్నారు. మరి పోలీసు వారితో సంప్రదించి పర్మిషన్లు తీసుకొని బందోబస్తు కోరి రూట్ మ్యాప్ వైజ్గా వెళుతుంటే అక్కడ అన్న మతస్థులు ఒక మసీదులో నుండి వచ్చి ఆ యొక్క ఊరేగింపును ఆపడం జరిగింది. అలాంటప్పుడు ఆ దారిన మేము పోతున్నాము, మేము వెళ్తాము, మా శోభయాత్ర మేము చేసుకుంటామంటే మనపైనే రాళ్ళు చెప్పులు వేసి మరి అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగము చూస్తూ నిర్వాహం చేస్తూ మనపైనే మరి మన మహిళలకు భక్తులకు చిన్నపిల్లలని అందరినీ కూడా మరి కొట్టి భక్తులని విమర్శించి మరి కూడా మన హిందువులపైనే అటెండ్ మైనర్ కేసులు పెట్టడము ఎంతవరకు సమంజసం అని చెప్పి హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. మరి నూతన మతస్థులపైన ఎలాంటి కేసులు మంత్రంగా కేసులు పెట్టి ఆ హిందువులని అరెస్టు చేసి సరైన సమంజసమైన పద్ధతి కాదు. మరి మేము విన్నపిస్తున్నాము, ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటి, బిహెచ్పి అంటే ఏమిటి మీకు తెలియదా? ఈ దేశం గురించి ధర్మం గురించి పోరాడే సంస్థలపైన ఎగతాళిగా కేసులు పెడితే ఎలాంటి సందర్భంలో సహించే ప్రసక్తే లేదు. మీ పైన కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అన్ని కలెక్టరేట్ల ఆధ్వర్యంలో కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇవి ఇప్పటి నుండి ఇంతటితో ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఉద్యమం చేయడానికి కూడా ఎలాంటి వెనక్కి తగ్గ ప్రసక్తి లేదని చెప్పేసి హిందూ పరిషత్ తరఫున వారందరినీ కూడా మా హిందువులపైన పెట్టిన కేసులను తొలగించి అసలైన సిసలైన దోషులను శిక్షించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మీడియా ముందు మాట్లాడతాడు. సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు అన్నారు. కుప్పంలో దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అనుమతి లేకుండా సునీల్ కుమార్ విదేశాలకు వెళ్లారనే కారణంగా ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పివి సునీల్ కుమార్ పూర్తిగా తన సొంత ఖర్చులతో వ్యక్తిగత హోదాలో అమెరికాలో ఉంటున్న కుమారుడిని చూడడానికి వెళ్లారు. విదేశాలకు వెళ్లే హక్కు పూర్తి వ్యక్తిగత స్వేచ్ఛ అని భారత అత్యున్నత న్యాయస్థానం ఐపీఎస్ అధికారి సతీష్ చంద్ర వర్మ కేసులో ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది. మరి సుప్రీంకోర్టు యొక్క సూచనలను కూడా పాటించకుండా ఐపీఎస్ సునీల్ కుమార్ని సస్పెండ్ చేయడం కేవలం ప్రభుత్వ కుట్రగానే భావించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం నోటీస్ జారీ చేసి ఆయన వివరణ కోరాలి. ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే అప్పుడు తదుపరి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోవిందప్ప, సమత సైనిక్ దళ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, బహుజన సేన జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ షెడ్యూల్ క్యాస్ట్ సామాజిక వర్గంలో ఐఏఎస్లు ఐపీఎస్లు రావడమే అరుదు. వాళ్ళు చాలా నీతితో నిజాయితీతో నిక్కచ్చితో పనిచేస్తున్నట్టుగా వాళ్ళ మీద వివక్ష చూపడమే కాకుండా ఏదో కక్షపూరిత నేపథ్యంలో వారిని సస్పెండ్ చేయడం అనేది చాలా విచారకరం. విదేశాలకు వెళ్ళాడు చెప్పకుండా అనే విషయాన్ని ప్రభుత్వం ముందు పెడుతుంది. కానీ హరిశ్చంద్ర అనేది పూర్తిగా వ్యక్తిగతం అనే విషయాన్ని సుప్రీంకోర్టు హరిశ్చంద్ర వర్మ కేసులో కూడా చాలా స్పష్టం చేసింది. ఈ స్పష్టం చేసిన సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయన మీద పివి సునీల్ కుమార్ పైన కేసులు నమోదు చేయడము ఇవన్నీ చేయడం కూడా చాలా ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యగా చేస్తున్నారు. ఈయన సస్పెండ్ చేయడము అనే మాట కంటే రఘురామరాజు గారి యొక్క కక్ష సాధింపు చర్యగా మేము సస్పెండ్ చేశామని చెప్పినా కూడా వారి మీద మేము పోరాటానికి దిగిండే వాళ్ళము. ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు అంబేద్కర్ యొక్క ఫ్లెక్సీలను బ్యానర్లను చింపి మా మనోభావాలు దెబ్బతీసినా కూడా ఆయన మీద ఎలాంటి అట్రాసిటీ కేసులు నమోదు కావు. ఈరోజు ఎలాంటి నేరం చేయకుండా కూడా మా పివి సునీల్ కుమార్ గారి పైన సస్పెన్షన్ వేటు వేయడం అనేది బహుజన సేన, ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, కుప్పంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు, సమతా సైనిక్ దళ్ వీళ్ళందరూ కూడా మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని సస్పెన్షన్ను ఎత్తివేసి మళ్ళీ ఐపీఎస్ సునీల్ కుమార్ సార్ గారికి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి మేమంతా కలిసి డిమాండ్ చేస్తున్నాం. పరీక్షలు మార్కుల కోసం, కెరీర్ కోసం కాదు, ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిని రాసి వేడుకలు జరుపుకోవడానికి పరీక్షలని కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షులు ఎం శ్రీహర్ష చెప్పారు. March 17th, we all know that 10th class exams are going to start. So KPS team wanted to give some inputs on this. Firstly, please start doing revision with your favorite subject and favorite chapters, and also please give importance for the same amount of time and importance for your disliked subjects and chapters. This is not the time to give experiments, as you have only few days left. And parents, this is your good opportunity for you to keep your children very comfortable, and please arrange all the necessary and resources for them for not to disturb and distract from other way. And children and students, this is a time for you and very important time for the preparation. So therefore, please keep away for the mobiles and the televisions. And very importantly, exams are not for the marks and also for career. Exams are, it's a kind of celebration for you. It's a good opportunity for you to perform and to deliver what you have learned so far. And what if, as if you feel like you are preparing for the matches and this is the time for the perform in your match, in your final match. So in a similar way, you need to feel like this is a good opportunity for you to prepare and to give good delivery in your exams. So one more time, this is all the best wanted to tell by the KPS team. And as you prepare like a match, you will definitely give the better performance in your exam, so that as a result the mark will also be good way for you, and this will help for your good future. All the best and good luck for your future. Jai KPS, Jai Karnool. వరంగల్ నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రజల సమస్యలపై నేడు ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరిస్తున్న మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకాడే ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు స్వీకరించడమే కాకుండా వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ పరిశీలించి వెంటనే మున్సిపల్ అధికారులను సమస్యలపై చర్యలు తీసుకుని నగర ప్రజల సమస్యలు పారుదలైనా కృషి చేయాలని బల్దియా అధికారులకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా చట్టానికి ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా కట్టడాలు చేసినట్లయితే వెంటనే వారిపై చర్యలు తీసుకొని కట్టడాలు కూల్చివేయాలని మున్సిపల్ కమిషనర్ చేపట్టడంతో ప్రజలు కూడా వారి సమస్యలపై తర్వాత చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను కోరడం జరిగింది. భాస్కర్
వాళ్ళు కూడా ఏమన్నారంటే జస్ట్ ఫెస్టివల్స్ వరకు తీసేయండి, ఆ తర్వాత ఏంటంటే ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే మొత్తానికి తీసేయండి అని ఎమ్మెల్యే తరఫున కూడా చెప్పారు. వాళ్ళు ఏమంటున్నారు, ఓన్లీ పెట్టడానికి ఫెస్టివల్స్ ఎప్పుడు ఏడవాలంటే ఇది కష్టం, ఇక్కడ జస్టిస్ జరిగేది ఉన్నాయి ఎట్లా కట్టేసి స్కూల్కి కట్టేసి జస్టిస్ మేము ఉంటాం సార్. సతీష్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ వినూత్న రీతిలో టీమిండియాకు గుడ్ లక్ తెలిపారు. సముద్ర తీరంలో ఇసుకతో 155 అడుగుల పొడవైన క్రికెట్ బ్యాట్ సైకత శిల్పిని రూపొందించారు. సుమన్ టీవీ యూట్యూబర్స్పై తిరగబడ్డ ఏజెన్సీ గిరిజన రైతులు. పొలంలో రైతులు బావులు తీసుకుంటే సుమన్ టీవీ పేర్లతో వసూలుకు పాల్పడుతున్న యూట్యూబర్స్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగర మండలాల్లో తాజాగా రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీశాఖ ప్రత్యేక అనుమతులతో హక్కుపత్రం ఉన్న భూముల్లో బోర్లు కానీ అట్టి భూముల్లో బావులు తీసుకోవచ్చని రైతులతో దరఖాస్తులు తీసుకొని వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత రైతులకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా బాగానే ఉంది కానీ సుమన్ టీవీ అనే ఒక ప్రమోషనల్ యూట్యూబ్ ఛానల్లో కొత్తగూడ మండలం సాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకట్, నర్సంపేటకు చెందిన ఇమ్రాన్లు ఈ ప్రమోషనల్ ఛానల్తో ఏజెన్సీలో ఎక్కడ బోరు వేసినా ఎక్కడ బాయ్ తీసిన వెంటనే వెళ్లి ఆ వాహనాన్ని ఆపి డబ్బుల వసూలుకు పాల్పడుతున్నారు.
ఈ అమ్మ మీరు అతను నీ పేరు చెప్పు సార్. నువ్వు అది కాదు చెప్పు నువ్వు చెప్పు నీ పేరే చెప్పు నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు ఎందుకు నువ్వు ఎందుకు ఇక్కడ తీస్తావో చెప్పు ఇది ఎవరి పొలం చెప్పు ఇది ఎవరి పొలం ఊళ్ళో పోయి అడుగుతావా తెలుసుకోలేదు చెప్పు కాదు అడ్డంగా నువ్వు తెలుసుకొని ఇక్కడ ఈడో తెలుసుకోవాలి డైరెక్ట్ నువ్వు ఫోటోలు కొడితే ఏమన్నట్టు అది అడగాలి ఇక్కడ ఎవరి పొలం అడిగి లేకుంటే ఏమంటున్నా బండి ఆపలే నేను ఫోటో తీసుకున్నా వెళ్ళిపోయినా రైతులు ఫోన్ చేసి మాట్లాడతాను తెలుసుకున్నా నేను తెలుసుకో మీదకి వచ్చుడు కరెక్ట్ కాదు పర్మిషన్ ఉన్నది అడిగిన నేను పర్మిషన్ కదా పర్మిషన్ ఏజెన్సీలో ఎవడు ఆదివాసి ఎవడని చేసుకుంటాను మీ ఇష్టం మా ఇష్టం అంటే సీతక్క పేరు ఎందుకు వెళ్ళి చెప్పు చెప్తారు చెప్పు సీతక్క ఉన్నది కదా మొరం తోటోళ్ళకి మేము ఎట్లా చర్య తీసుకుంటాను సీతక్క పేరు ఎందుకు వెళ్ళి తీసినా సీతక్కని అన్నది ఆదివాసి ప్రాంతాల అక్రమంగా మొరం చేస్తా అంటే మేము ఊరుకోము చర్యలు తీసుకుంటాం అన్నది మేము పొలం లెవెల్ కూడా తీసుకుంటాను ఆయన చెప్పిండు కదా 600లకు అమ్ముకుంటాను ఆయన చెప్పిండు ఎక్కడ 600 అమ్ముకుంటాను నీడే చెప్పిండు ఎక్కడ అమ్ముకుంటా చెప్పు నేను చెప్పేది నేను 60 చైర్మన్ ఈ పొలం ఉంది నాది మీకు కాదబ్బా నువ్వు అడ్డగోలు వచ్చి నువ్వు వీడియోలు తీసుకొని అవన్నీ పెట్టుకొని అది చూసుకో చెప్పాలి మీ సార్ వాళ్ళు రాలే ఎవరు రాలి మీరు ఉండరు మీ సంగతి చెప్తా కానీ మీరు ఏ అనుకుంటారు చాలా ఈ పొలం ఉంది ఎవరు వచ్చి అడ్డగోలుగా మీరు పర్మిషన్ లేకుండా ఈ పొలం ఇది కాదు కానీ చెప్తా ఎవడైతే ఉంటే చెప్పుకోవాలి మాట్లాడుకోవాలి ఎవరిదో పని పెట్టుకొని మీరు పర్మిషన్ నా పొలం చెప్తలేడుగా మరి పర్మిషన్ గురించి మహబాద్ జిల్లా కొత్తవాడ ఇచ్చారు ఎవరు మీది సార్ ఎవరు ఇట్లా సార్ ఇటు ఇటు రమ్మారు ఈ సారు రమ్మారు ఇటు రమ్మారు రమ్మారు ఇటు మీదికి వస్తాడు మీదికి వచ్చి పోతాడు మీరు అందరు ఇక్కడ ఎవరి పర్మిషన్ కూడా మీరు అందరు వచ్చి ఇక్కడ పెడతాడు ఎందుకే మీరు భయపడేది మీరు అంతా అన్ని అంతా వచ్చినాకనే కంచిపోతాను నేను మీరు ఏమైనా వస్తారా 10 మంది ఉన్నారు కొట్టడానికి వస్తారా ఫోన్లు గుంచుకుంటారు మీరు మీరు కొట్టడానికి వస్తారా పర్మిషన్ ఉందంటే వీళ్ళ కోపం నా స్థలం ఉన్నా కూడా రమ్మరా రమ్మరా అంటే పని చేసుకొని రిపోర్టర్లకు చేసేది రౌడీజం కర్నూలు జిల్లా ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఎన్ సుంకన్న అన్నారు. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళా రైతులకు, రైతు కూలీలకు వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా 8 గంటల పని విధానాన్ని తప్పకుండా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. రైతులకి పత్తి కూలీ చేసే వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వాలని, వాళ్ళకి రోజు కూలీ అందరికీ సమగ్రమైన ఆదాయం ఇవ్వాలని, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కానీ ఏదైనా ఈ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ గవర్నమెంట్ ఇవ్వాలని,
ఐఎన్టీసీ తరఫున మేము కోరుతున్నాము. హెల్త్ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కర్నూలులోని జి పుల్లారెడ్డి దంత వైద్య కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ సమాజంలో మహిళల ప్రాధాన్యతను వివరించారు. అనాదిగా మహిళలకు అన్ని విషయాల్లో అన్యాయం జరుగుతుందని, ప్రస్తుతం పరిస్థితులు మారాయని, మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉన్నాయని తెలిపారు. మహిళలు చదువులో రాణించేటప్పుడు దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని, ఇది శుభ పరిణామని అన్నారు. కష్టపడి పడితే మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని డాక్టర్ శంకర్ శర్మ దంతవైద్య విద్యార్థులకు సూచించారు. మహిళలు, బాలికలు ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని సూచించారు. అటువైపు ఒకరు వెళ్ళండి రెడీ మేడం. సార్ చూడండి సార్, అట్లా రండి సార్. And at the outset, so this International Women's Day actually was coined, the word was coined by a male, Lenin. He has coined that word. But first Women's Day was celebrated on March 2011. But 1975 they declared March 8th. Today is 8th, Saturday, as March 8th as the International Women's Day. This is the day where women celebrate. But what for? What for they should celebrate this festival? This is like a festival celebration. Because they achieved a lot. The women have achieved a lot. Historical, monumental, Himalayan injustice has been perpetrated against the female race by the human beings on this planet. They were never treated on par, on equal with males. There was always injustice to females. So, gender parity. Initially in socialist and communist countries, they launched a movement for wage parity. Because male was, for the same work turned over, a male was given more amount and half of that amount was given to a female just because she was a female. So, lot of injustice. So this year International Women's Day, the slogan is Women, Girl, Rights, Equality, Empowerment. So, they have to be trained in those branches. For a girl child or a woman to develop, most important thing is education. Earning, the other side they have to look after the family, children. But without female doctors, everywhere the percentage is slowly increasing. The males are a little bit disappointed because the females, they work hard. There is generosity. The moment they go home, they not only attend to some chores, some household works, but they start studying. Whereas there is an atom bomb now in everybody's hands, that is a smartphone. A smartphone with internet connection means you are carrying a globe in your hand. And people are getting mad and mad, insanity. And every house has become a mental asylum, with everybody carrying a phone and looking into it for hours together. And online gaming has killed many children. And lot of abusive content on the cell phones. So beware of the atom bomb cell phone. Because when we were children, we were hearing that
శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని పర్కల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం కొమ్మాల జాతర ప్రాంగణ ఆవరణంలో విద్యుత్తు, తాగునీటి సరఫరా, వైద్య శాఖ, పోలీస్, పంచాయతీరాజు, రెవెన్యూ, పారిశుద్ధ్యం తదితర సంబంధిత శాఖల అధికారులతో పర్కాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అలాగే జాతర పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడారు. అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య సభాగృహస్య సువర్ణ నాగేశ చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవికాదిభో. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.